యెహోవా అన్నాడు, మోషే, ఇశ్రాయేలు జాతిలో తొలిచూలు పశువుల యొక్క తొలిచూలు ప్రథమ సంతతి నాదే, దానిని నాకు ప్రతిష్ఠించాలి అన్నాడు. అప్పుడు మోషే ప్రజలతో అన్నాడు, మీ విమోచన దినమును జ్ఞాపకం చేసుకోండి. మిమ్మును విమోచించినవాడు యెహోవా. ఇది అబీబు నెల. ఈ రోజే మీరు బయలుదేరి వచ్చారు. ఈ రోజును జ్ఞాపకం ఉంచుకొనండి. పులిసినది ఏదీ తినవద్దు. దేవుడు మిమ్మును పాలుతేనెలు ప్రవహించే దేశానికి రప్పించాడు. అబీబు నెలలో 7 రోజులు పులియని రొట్టెలు తినాలి. పులిసినది ఏదీ ఉండకూడదు, కనపడకూడదు. నీ కుమారునికి ఈ సంగతి వివరించి చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రం నీ నోట ఉండాలి. ఇది నీ చేతి మీద నీకు సూచనగా, కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండాలి. ప్రతి తొలిచూలు పిల్లను, పశు సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. మగ సంతానము యెహోవాదే. గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అలా దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయాలి. నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించాలి. ఇదేమిటి అని నీ కుమారుడు నిన్నడిగితే నీవు చెప్పాలి, యెహోవా ఈజిప్టు దాస్యము నుండి మనలను బయటకు రప్పించినవాడు. ఫరో తన మనస్సును కఠినపరుచుకొని మనలను పోనీయలేదు. అప్పుడు దేశమంతటా తొలి సంతానాన్ని సంహరించాడు. అందుకే నేను నా కుమారులలో ప్రతి తొలి సంతానమును వెల ఇచ్చి విడిపిస్తున్నాను. ఆ సంగతి నీ చేతి మీద సూచనగా, నీ కన్నుల మధ్య లలాట పత్రికగా ఉండాలి. ఫరో ప్రజలను పోనిచ్చాడు. ఫిలిష్తీయుల దేశము సమీపమే అయినా దేవుడు ఆ మార్గమున నడిపించలేదు. ప్రజలు యుద్ధానికి భయపడి ఈజిప్టుకు తిరుగుతారేమో అని దేవుడు ప్రజలను చుట్టుదారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఈజిప్టు నుండి వచ్చారు. మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాడు. యోసేపు అలా ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకున్నాడు. వారు పగలు రాత్రి ప్రయాణం చేశారు. సుక్కోతు నుండి ప్రయాణమై అరణ్యములో ఉన్న ఏతాములో దిగారు. వారు పగలు రాత్రి ప్రయాణము చేయడానికి, యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా నడిచాడు. పగటివేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము ప్రజల వద్ద నుండి తొలగిపోలేదు. గమనించాలి, ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణం, దేవుడు వారిని నడిపించిన వైనం ఇక్కడ మనం గుర్తించగలం. మొదట దేవుడు ఇశ్రాయేలు జాతిని అంతా యాజకులనుగా చెయ్యాలని సంకల్పించాడు. అయితే వారి పాపమును బట్టి, అవిధేయతను బట్టి లేవీయులను మాత్రమే యాజక పరిచర్యకు ప్రత్యేకించాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం దేవుడన్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగా, పరిశుద్ధమైన జనముగా ఉంటారు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 16వ వచనం, తొలిచూలు అయిన ప్రతివానికి అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికీ ప్రతిగా లేవీయులను నేను తీసుకొని ఉన్నాను. లేవీయులు నావారు. దేవుడు వారి ప్రయాణానికి సురక్షితమైన మార్గాన్ని ఏర్పరిచాడు. 17వ వచనం, ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధమును చూచేటప్పుడు వారు పశ్చాత్తాపపడి ఈజిప్టుకు తిరుగుతారేమో అని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. సోదరుడా, సోదరి, గమనించండి, ఈజిప్టులో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరిన స్థలం రామసేసు. వారు సీనాయి కొండ వరకు ప్రయాణం చెయ్యాలి. 150 మైళ్లు దూరం, అనగా 250 కిలోమీటర్లు. ఈ మార్గమధ్యంలో వారెన్నో సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చింది. 13వ అధ్యాయం 21, 22 వచనాలు. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి ఏతాములో దిగారు. త్రోవలో వారిని మేఘస్తంభము, అగ్నిస్తంభము నడిపించాయి. ఎడతెగని షకీనా మహిమ
వారికి కనిపించడం ఇదే మొదటిసారి. దేవుని సన్నిధి మహిమ మేఘమై వారికి ప్రత్యక్షమైంది. దేవుని మహిమను పాత కొత్త నిబంధనలో అనేకసార్లు ప్రజలు చూడగలిగారు. నిర్గమకాండం 10వ అధ్యాయం 19-20 వచనాలు, యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని వీచేటట్లు చేశాడు. ఇక్కడ గాలి రూపంలో షెకీనా మహిమ కనిపించింది. లేవియకాండం 16వ అధ్యాయం 2వ వచనం, దేవుడన్నాడు, నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడతాను. కనుక అహరోను మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి రాకూడదు. వస్తే అతడు చస్తాడు. 2 దినవృత్తాంతములు 5వ అధ్యాయం 11-13 వచనం వరకు. యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. అందరూ సన్నపు నార వస్త్రాలు ధరించుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించారు. అప్పుడు షెకీనా మేఘము యెహోవా మందిరము నిండా నిండిపోయింది. యెహోవా తేజస్సుతో యెహోవా మందిరము నిండుకొనగా సేవ చెయ్యడానికి యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు. యెహెజ్కేలు 10వ అధ్యాయంలో షెకీనా మహిమ అనగా ఆయన తేజో మహిమ రాను రాను తగ్గిపోతూ వచ్చింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 9-11 వచనం వరకు ప్రభువు మహిమ కాపరుల చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడ్డారు. దూతలు క్రిస్మస్ వర్తమానము తెచ్చారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రూపాంతరపు కొండమీద ప్రకాశమానమైన షకీనా మేఘము వారిని కమ్మింది. అప్పుడు ఆ మహిమ మేఘములో నుండి ఒక స్వరము వినిపించింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అపుస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ఆరోహణమైనప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఇదే షకీనా మహిమ మేఘం. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. మనలను తీసుకుపోయేది షకీనా మహిమ మేఘము అని మా శ్రోతలు గుర్తించాలి. యేసు 2వ రాకడలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం ప్రకారం మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వస్తాడు. అదే షకీనా మహిమ. ఇక 1000 ఏండ్ల పరిపాలనలో మహిమే మహిమ. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేస్తాడు. మహిమ అంతటి మీద వితానము ఉంటుంది. సోదరుడా, సోదరి, ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోకి వస్తున్నాం. యెహోవా మోషేతో అన్నాడు, నీవు వారితో చెప్పు, ఇశ్రాయేలీయులు మిగ్దోలుకు సముద్రానికి మధ్యన బయల్సెఫోను ఎదట దిగాలి. సముద్రమునొద్ద వారు దిగాలి. ఫరో అనుకుంటాడు, ఇశ్రాయేలీయులు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసింది. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వారిని తరుముతాడు. నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుంటాను. నేను యెహోవానని ఈజిప్టు వారందరూ తెలుసుకుంటారు. ప్రజలు పారిపోయినట్లు ఈజిప్టు రాజుకు తెలుపబడింది. ఫరో హృదయము, అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రిప్పబడింది. వారు చెప్పుకున్నారు, మనం ఎందుకు ఇలా చేశాము? మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చాము? అప్పుడు ఫరో
తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాడు. అతడు శ్రేష్టమైన 600 రథాలను, ఈజిప్టు రథాలన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తీసుకొని పోయాడు. యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఇశ్రాయేలీయులు భయము చేత బయలు వెళ్తున్నారు. ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులను తరుముతున్నారు. సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఈజిప్టు వారు తమ వెనుక రావటం చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. వారు మోషేతో అన్నారు, ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యములో చావటానికి మమ్మను రప్పించావు. మమ్ములను ఈజిప్టులో నుండి బయటికి రప్పించడమెందుకు? ఇలా చెయ్యడం ఎందుకు? మా జోలికి రావద్దు, ఈజిప్టు వారికి దాసులుగానే ఉంటాము అని నీతో మునుపు ఇదే మాట అన్నాము గదా. ఈ అరణ్యంలో చావటం కంటే ఈజిప్టు వారికి దాసులమవటమే మేలు. అందుకు మోషే అన్నాడు, భయపడకండి. యెహోవా మీకు కలుగజేసే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఈజిప్టు వారిని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరుకొనండి. సోదరుడా, సోదరి, ఫరోను కలవరపరచడానికే దేవుడు ఈ విధముగా ఇశ్రాయేలును సముద్రము దిశగా నడిపించాడు. ఫరో ఇశ్రాయేలును తరమటానికి బయలుదేరాడు. ఫరో రథములు బలమైనవి, రథాలను లాగే గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తుతాయి. ప్రతి రథములో యోధులు ఆయుధాలు ధరించి ఉన్నారు. విల్లు, బాణాలు, ఖడ్గాలు, బల్లెములు ధరించిన యోధులు ఇశ్రాయేలీయులను తరమటానికి ఉపక్రమించారు. దారి మంచిది కాదు. బురదలో రథచక్రాలు దిగబడిపోతాయి. ఫరో సైన్యం తమ వెంట వస్తున్నట్లు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగి చూచారు. వారికి ఎంతో భయమేసింది. తమ ముందు సముద్రమున్నది, తమ వెనుక ఫరో సైన్యమున్నది. అటూ ఇటూ ప్రమాదాలే. రెండిటి మధ్య చిక్కుబడిపోయారు. లొంగిపోవటమా, యుద్ధం చేయడమా, లేక దేవుని యందు విశ్వాసముంచటమా? ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. మోషే భయపడవద్దని వారికి ధైర్యం చెప్పాడు. విశ్వాససహితమైన ప్రార్థన మనకు ధైర్యం గొలుపుతుంది. విశ్వాసము లేని మతాచారాలు మృతతుల్యమైనవి. మోషే అన్నాడు, భయపడకండి, నేడు దేవుడు మీకు రక్షణ కలుగజేస్తాడు. ఊరికే నిలువబడి నిశ్చింతగా చూస్తూ ఉండండి. దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. 15వ వచనం, యెహోవా మోషేతో అన్నాడు, నీవెందుకు నాతో మొర్రపెడుతున్నావు? ఇశ్రాయేలీయులను సాగిపొమ్మని చెప్పు. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోతారు. నేను ఈజిప్టు వారి హృదయాలను కఠినపరుస్తాను. వారు వీరిని తరుముతారు. ఫరో ద్వారా, అతని సర్వసైన్యము ద్వారా నాకు మహిమ తెచ్చుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు వారు తెలుసుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలీయులకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాడు. మేఘస్తంభము వారి వెనుక నిలిచి ఉంది. అది ఉభయ సైన్యాలకు మధ్య నిలిచింది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగించింది గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చింది. గనుక ఆ రాత్రి అంతా ఈజిప్టు వారి సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మోషే సముద్రము వైపు చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె ఉన్నది. ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను తరుముతూ సముద్రం మధ్యకు చేరారు. అయితే వేకువజామున యెహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఈజిప్టు దండు వైపు చూచి దానిని కలవరపరిచాడు. వారి రథచక్రాలు ఊడిపడేటట్లు చేశాడు. వారు బహు కష్టముతో రథాలు తోలుతున్నారు.
అప్పుడు ఈజిప్టు వారు చెప్పుకున్నారు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. ప్రియశ్రోతలు, దేవదూత ఇశ్రాయేలీయులను వెంబడించినట్లు చెప్పబడింది. మేఘము, అగ్ని ఇశ్రాయేలీయులను నడిపించడం గొప్ప విశేషం. కాపుదల నిశ్చయత ఇశ్రాయేలీయులకు దేవుడు కలుగచేస్తూనే ఉన్నాడు. 21వ వచనం, యెహోవా సమస్త ప్రకృతిని, సముద్రాన్ని శాసించగలడు. తూర్పుగాలి వీచింది, సముద్రము మధ్య ఆరిన నేల ఏర్పడింది. పంచభూతములను యెహోవా తన అదుపులో ఉంచుకున్నాడని ఈజిప్టు వారు తెలుసుకోవాలని దేవుని ఉద్దేశ్యం. వేకువజామున ఈజిప్టు సైన్యంలో కలవరం బయలుదేరింది. వేకువజాము అనగా యూదుల కాల నిర్ణయం ప్రకారం రాత్రి, మధ్యరాత్రి, కోడికూత సమయం, ఉదయం అని 4 జాములుగా లెక్కిస్తారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 26వ వచనం నుండి, యెహోవా మోషేతో అన్నాడు, నీ చెయ్యి చాపు, ఈజిప్టు వారి రథముల మీదికి, వారి రౌతుల మీదికి సముద్రం పొర్లి రావాలి. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక జలముతో తిరిగి పొర్లింది గనుక ఈజిప్టు వారు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యలో ఈజిప్టు వారిని నాశనం చేశాడు. నీళ్లు తిరిగి వచ్చి రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాయి. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడగా ఉన్నాయి. ఆ దినమున యెహోవా ఈజిప్టు వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఇశ్రాయేలీయులు చచ్చిన ఈజిప్టు వారిని సముద్ర తీరాన చూచారు. ఈ గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచారు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు, ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచారు. శ్రోతలు వింటున్నారా? దేవుని శక్తి ప్రజలలో భయం పుట్టించింది. దానికి ఫలితంగా ప్రజలు దేవుని యందు విశ్వాసముంచారు, దేవునికి విధేయులయ్యారు. ఇశ్రాయేలీయులు ఇదే పాఠాన్ని పదే పదే నేర్చుకోవలసి వచ్చింది. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలో 13 నుండి 31వ వచనం వరకు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో చెప్పబడింది. ఫరో ఇశ్రాయేలీయులను తరిమాడు. ఏతాము నుండి పీహహీరోతు వరకు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు. వారిని తిరిగి బంధించి తేవాలని ఫరో వారి వెంటపడ్డాడు. ఎర్ర సముద్రం దగ్గర వారిని ముట్టడించి తిరిగి తేవాలని ఫరో ఉద్దేశించాడు. ప్రజలు మొదట భయపడ్డారు, నిరుత్సాహాన్ని వెలిబుచ్చారు, ప్రార్థించారు. మోషే ఒక ప్రవక్తగా వారికి ధైర్యం చెప్పాడు. దేవుని వైపు చూడండి, నిరుత్సాహపడకండి అని వారిని హెచ్చరించాడు. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు ప్రజలకు విమోచన ఒక్కసారి రాలేదు, అది ఒక ప్రక్రియగా కొనసాగింది. ఇశ్రాయేలీయులు సీనాయి దిశగా పయనించారు. మొదట వారు ఎర్ర సముద్రం దాటారు, దేవుడే దాటించాడు. నిర్గమకాండం గ్రంథంలో మనము నేర్చుకోదగిన ప్రధానాంశం ఇదే. దేవుని నిబంధన సంబంధమందు నిలిచి ఉన్న ప్రజలను దేవుడు కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు. నిబంధనను బట్టి ఆయన వారి దేవుడు, వారు ఆయన ప్రజలు. దేవుని విమోచన ప్రజల విధేయతను బట్టి అర్థవంతమవుతుంది. పస్కా పండగలో వారి విమోచన యాత్ర మొదలైంది. మోషే క్రీస్తుకు ముందు గుర్తు. క్రీస్తు మన విమోచకుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.